దేవుని ఆరాధించదము. దేవుని ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుడు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభు మా పెదవులు తెరుము. తండ్రికి నీ కుమారికి నీ పరిశుద్ధాత్మ మహిమ మీకు కలుగును గాక. తండ్రివైన దేవా, నీ శక్తి వలన నీ జ్ఞాన వలన సమస్తము సృష్టించినందుకై మీ కుమారుడు మా రక్షకుడిగా ఇచ్చుట వలన లోకమును ఎంతో ప్రేమించుచున్నామని రుజువుపరిచినందుకు మేము స్తుతిస్తున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన మీరు తిరిగి లేచుట వలన మమ్మును నీతిమంతుడిగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందుకై మిమ్ము స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవ సత్యవంతులోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకై మిమ్ము స్తుతిస్తున్నాము. కుమారుడు అయిన దేవ పరిశుద్ధాత్మ దేవ యుగయుగములకు మీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాప ఒప్పు పిలుగు వాక్యములు ఒప్పుకుందాము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటానికి ఎడల పాపమును లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడను కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయము. ఆమేన్. మనము మోకరించి మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకొందుము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము. అందరం కలిసి చెప్పుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. మా పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మీరు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొనిన వారిని కాయము, పశ్చాత్తపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులలో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరగల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాటి నుంచి మనం విడుదల చేసి మన నడతం దిద్దుకొనకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ప్రభువుని స్తుతించుడి. అందరము లేచి నిలువబడి ఉండగా పరిశుద్ధ లేఖనములు చదవగా విందాం. మొదటిగా కీర్తన భాగము పీటర్ ముందుకు వచ్చి చదివి వినిపిస్తాడు. కీర్తనలు 111 కీర్తన 9 నుంచి 16 వరకు చదువుకుందాం.
కీర్తనలు 111 కీర్తన 9-16 వరకు చదువుకుందాం. నా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకొనుట చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. నీ నోట నీవు సెలవిచ్చిన నా విధులన్నిటినీ నా పెదవులలో వివరించెదను. నీ ఆలోచనను ధ్యానించెదను. నీ త్రోవలను మరణించెదను. నీ కట్టడలను నేను హర్షించెదను. నీ వాక్యమును బట్టి నేను మరుముఖము. తండ్రి కుమార శుద్ధాత్మకోను తగు స్తుతి మహిమలు అసలు 13వ అధ్యాయము మొదటి నుంచి 14 వరకు చదువుకుందాము. న్యాయాధిపతులు 13వ అధ్యాయము మొదటి నుంచి 14 వరకు చదువుకుందాము. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహానునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కాన్పు లెక్కై ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కాన్పు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టెను అని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవతల రూపము పోలినదై మిక్కిలి భీకరముగా నుండెను. అతడు ఎక్కడుండి వచ్చెనో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై యుండును అని నాతో చెప్పెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయము అని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు. గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెను అని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అడుగగా, అతడు నేనే అని అనెను. అందుకు మనోహ, కావున నీ మాటలు నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎటువంటి వాడగునో అతడు చేయవలసిన కార్యములేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయవలెను. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టిన దేదియు తినకూడదు. ఆమె ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు, అపవిత్రమైన దేనిని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేయవలెనని మనోహతో చెప్పెను. ఇంతటితో ఈ పాఠం సరే. వందనము ఓ దేవా, వందనము ఓ దేవా, వందనము. రెండవ పాఠ్యభాగం చదువుకుందాం. మౌనిష, చొక్కా మౌనిష. ఈ ఆదివారానికే ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక
6 నుంచి 4 వరకు. ఎఫెసులకు రాసిన పత్రిక 6 నుంచి 4 వరకు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరము లేచి నిలువబడి ఉండగా స్వార్థ పాఠ్యభాగము చదవగా విందాం. జంగం జరూషా ముందుకు వచ్చి సువార్త పాఠము చదువుతూ ఉంటుంది. ఈ సండే స్కూల్ సండేకి ఏర్పాటు చేయబడిన 3వ పాఠంగా లూకా సువార్త 1వ అధ్యాయము 57 నుంచి 66 వరకు చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 57 నుంచి 66 వరకు చదువుకుందాం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరము ఉంచినని ఆమె పొరుగువారిని బంధువులను విని ఆమెతో చెప్పి కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగా వద్దు, వానికి యెహోవాను పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు ఈ బంధువులలో ఏ పేరు గలవాడవను లేడు అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోర్చున్నామని తండ్రికి వాని పేరు యెహోవాను రాసెను. రాతపలక తెమ్మని వాని పేరు యెహోవాను రాసెను. వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలిక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండల సీమలయందట ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడైండును గనుక ఆ సంగతిని గూర్చి వినువారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడవను అని మనసులో ఉంచుకొనిరి. ఇంతటితో ఈ పాఠ్య భాగం సరి. స్తోత్రములు. వాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమించువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమించువాడవు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా
మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచదాటగా శత్రువు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచదాటగా శత్రువు సాధ్యమా? నీవే మాతోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కలవద్దం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కలవద్దం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, మానవకుమారుడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మనషే ఫస్ట్, తర్వాత చొక్క సమంత ఇద్దరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. చిన్న ప్రాంతన దేవాని పరిశుద్ధమైన నామానికి వందనాలు. బిడ్డలు మీ సాన్నిధ్యంలో సండే స్కూల్ పరిచర్య ద్వారా తండ్రి ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, యోగ్యతను బట్టి మేము స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో వారు తెలుసుకున్న, వారు నేర్చుకున్న జ్ఞానమును ఇదిగో తండ్రి ఈ వాక్య రూపములో సంఘం ముందు వారు ఉంచబోతున్నారు. మీరే వారితో మాట్లాడించండి, మీరే వారిని దర్శించండి, మీ జ్ఞానమును దయచేయండి. మొదట నిబ్బరమును ధైర్యమును దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొనుచున్నాము తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. సండే స్కూల్ పిల్లలందరికీ హ్యాపీ సండే స్కూల్ సండే. ఈరోజు మనకి ఇచ్చిన టాపిక్ ఈ బాలులు ఎటువారవుదురు అంటే పిల్లలందరినీ దేవుడు సృజించాడు, కానీ అందరికీ ఒకే తలంతులను ఇవ్వబడలేదు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఉద్దేశముతోనే సృజించారు, కానీ అందరూ దేవుని ఉద్దేశాలను నెరవేర్చడం లేదు. ఉదాహరణగా ఒకరు డాక్టర్, పోలీస్ అలా వేరువేరుగా ఎలా డెవలప్ అవుతారో అలాగే దేవునిలో కూడా ఎలా పిల్లలు పెరుగుతారో అని ఈ అంశం అర్థం. పాత నిబంధనలో మనకు సంసోను గురించి ఇచ్చారు. సంసోను తండ్రి మనోహ. సంసోను గురించి 6 మాటలు చెప్పుకుందాం. మొదటి మాట, సంసోనును దేవుడు ఇజ్రాయేలును ఫిలిస్తీన్ల చేతుల నుండి రక్షించడానికి పుట్టించాడు. రెండో మాట, సంసోనుకి ఎలాంటి బలం ఇచ్చాడు. బైబిల్లో బలవంతుడు సంసోను. మూడో మాట,
చిన్నప్పటి నుండి నాజీరు చెయ్యబడిన వాడు. 4వ మాట, చిన్నప్పటి నుండి దేవుని ద్వారా పెరిగాడు. 5వ మాట, కానీ తప్పిపోవటాన్ని బట్టి యవన కాలంలో ఫిలిస్తీన్లకు లొంగిపోయాడు, బందీ అయ్యాడు. 6వ మాట, సంసోను ఎలా పెరగాలి కానీ ఎలా పెరిగాడు. కాబట్టి మనం కూడా దేవుళ్ళ నుండి తప్పిపోకుండా పెరగాలి. తప్పిపోతే దేవుని చిత్తం నెరవేర్చలేం. దేవునిలో ఎదిగితే దేవుని చిత్తం నెరవేర్చగలం. కాబట్టి మనం దేవునిలో పెరుగుదాం, దేవునిలో ఎదుగుదాం, దేవుని చిత్తం నెరవేర్చుదాం. సంసోను గురించి ఒక చిన్న పాట పాడుకుందాం. భలే భలే సంసోను బలమైన సంసోను, భలే భలే సంసోను బలమైన సంసోను, కండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను, కండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను, భలే భలే సంసోను బలమైన సంసోను, భలే భలే సంసోను బలమైన సంసోను, దవడ ఎముకతో 1000 మందిని ఫిలిస్తీను చంపెను, చిత్తు చేసెను. దవడ ఎముకతో 1000 మందిని ఫిలిస్తీను చంపెను, చిత్తు చేసెను. 150 నక్కలకు తోకలు ముడి వేసెను, సింహపు నోటిని 2గా చీల్చెను. 150 నక్కలకు తోకలు ముడి వేసెను, సింహపు నోటిని 2గా చీల్చెను. దేవుడి బలము బహుగా పొందెను, శత్రువుల కంటికి భయంకరుడాయను. దేవుడి బలము బహుగా పొందెను, శత్రువుల కంటికి భయంకరుడాయను. భలే భలే సంసోను బలమైన సంసోను, భలే భలే సంసోను బలమైన సంసోను, కండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను, కండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను. చిన్ననాడే దేవునికి నాజీరు చెయ్యబడిను, ప్రతిష్ఠింపబడెను. చిన్ననాడే దేవునికి నాజీరు చెయ్యబడిను, ప్రతిష్ఠింపబడెను. పాపమునకు మాత్రము లొంగిపోయెను, దేవుని కోపానికి పాత్రుడాయను. దేవుని చిత్తమును తోలనాడెను, దేవుని బలము పోగొట్టుకొనెను. భలే భలే సంసోను బలమైన సంసోను, భలే భలే సంసోను బలమైన సంసోను, కండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను, కండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను. థ్యాంక్ యూ. క్లాప్స్ కొడదాం. మరి చిన్నారు బిడ్డ సంసోను గురించి 6 ప్రాముఖ్యమైన మాటలు సంసోను జీవితంలో నుంచి మరి ఆ బిడ్డ వివరించి ఉన్నాడు. మరి దేవుడు ఇంకా మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. సమంత రావాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారికి నా వందనాలు. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఈరోజు మా ఫ్రెండ్స్కి హ్యాపీ సండే స్కూల్ సండే. హ్యాపీ సండే స్కూల్ సండే మా ఫ్రెండ్స్కి. ఈరోజు మన ఆల్మానిక్ ప్రకారం అంశం ఏంటంటే ఈ బాలలు ఎట్టివారవుదురు. ఏంటండి? ఈ బాలలు ఎట్టివారవుదురు. మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ లోకాల సువార్త 1వ అధ్యాయము 57 నుండి 66 వరకు మనకు యోహాను గారు కనబడుతున్నారండి. యోహాను గారి తండ్రి పేరు జక్రయ్య గారు, యోహాను గారి తల్లి పేరు ఎలిజబెత్ గారు. యోహాను గారి తండ్రి పేరు ఎవరండి? జక్రయ్య గారు. యోహాను గారి తల్లి పేరు ఎలిజబెత్ గారు. యోహాను గారు గర్భంలో ఉండడమే దేవుని చిత్తం మనకు 1వ అధ్యాయం 24, 25లో కనబడుతుంది. యోహాను గారు పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగి జీవించిన వాడాయను. యోహాను గారు గొప్పవాడుగా ఉండి ఆయన చేసిన పనులను మనకి 1వ అధ్యాయం
17వ వచనంలో కనబడుతుంది. యేసుక్రీస్తుని లోకాన్ని పరిచయం చేసింది బాప్తిస్మిచ్చు యోహాను. మనకు మనకు పుట్టినందుకు ఆయన పుట్టినందుకు జనులందరూ సంతోషించిరి. మొదటి అధ్యాయము 17వ వచనంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరి ఎవరు లేరు. యోహాను చివరకు హతస్మాత్తుగా మరణానికి అప్పగించబడడం మనకు మార్కు సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మనకి స్పష్టంగా కనబడుతుందండి. యోహాను గారు దేవుడు ఏ ఉద్దేశంలో అయితే సృష్టించాడో అదే ఉద్దేశాన్ని పెరిగి దేవుడు చిత్తాన్ని నెరవేర్చారండి. మనం కూడా దేవుని చిత్తాన్ని మహిమపరచి దేవుని ఆలోచనలను దేవుని చిత్తాలను మనం నెరవేర్చే వారిగా ఉండాలని కోరుకుంటున్నామండి. దేవుడు అలాంటి కృపను మనకు ఇచ్చునుగాక. అందరూ క్లాప్స్ కొడదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మరొకసారి వందనములు. ఈ ఉదయకాల సమయమందు మరొకసారి మీ సాన్నిధ్యాన్ని సమీపిస్తున్నాం తండ్రి. ఈ సండే స్కూల్ ఆదివారమున ప్రత్యేకంగా ప్రియ చిన్నారి బిడ్డలు మనషే సమంతాను బిడ్డలు మొదట తండ్రి మీ వాక్యమును వారు ప్రబోధించున్నారు. ఆ బిడ్డలను మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మేము స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ఈ సండే స్కూల్ పరిచర్యను సండే స్కూల్ బిడ్డలను మీరు దీవించిన దేవా. అలాగే ఈ సమయంలో మీకు సేవకుడిగా నేను నిలబడుతుండగా మీరే మాట్లాడండి. ఏ మనిషిని ఇచ్చా ఏలుబడి లేకుండా సమస్తాన్ని మీరు లయపరచమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం ప్రియులారా. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఈ ఉదయకాల సమయమందు ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రభు నామాన్ని ఆరాధిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే చిన్నారి బిడ్డలందరికీ కూడా హ్యాపీ సండే స్కూల్ సండే. గట్టిగా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఓకే ఓకే సరే. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. ఒక ప్రాముఖ్యమైన అంశము. మరి ఇరువురు కూడా ఈరోజు అంశాన్ని వారు మొదట మరి తెలియజేస్తూ ఉంటున్నారు. సబ్బాతు బడుల ఆదివారము ఈ బాలలు ఎట్టి వారగుదురో అనే అంశము మన నిమిత్తము ఏర్పాటు చేయబడింది. ఈ బాలలు ఎట్టి వారగుదురో అనే అంశము మన నిమిత్తము ఏర్పాటు చేయబడింది. ప్రియులారా, మానవ జీవితంలో బాల్య దశ చాలా సంతోషముతో చాలా ఆనందముతో గతించిపోతూ ఉంటున్న విధానము మనం అనుభవించిన వారమే మన బిడ్డల జీవితాలు కూడా చూస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే ఒక పరిశుద్ధమైన హృదయాంతరంగాన్ని వారు కలిగి ఉంటారు. బాల్య దశలో వారి జీవితంలో ఏమాత్రము కూడా కోపము, క్రోధము, అసూయ లేదా అనేక పరిస్థితుల్లో దూషణ అనేది వారి యొక్క హృదయాంతరంగంలో ఏమాత్రము కూడా నెలకొల్పబడదు. ఒకవేళ కోపము అనేది వచ్చినప్పటికీ అది నిమిష వ్యవధిలోనే వారు మరలా మరిచిపోయి ఒక సాధారణమైన రీతిలో మరలా వారు ఆ యొక్క తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా వారి జీవితంలో ఏదైనా లోపము కనబడినప్పటికీ అది తాత్కాలికంగానే మనం చూస్తూ ఉంటాము. మరలా కొద్ది నిమిషాలకు వారు ఒక సాధారణమైన వారిగా వారు మారిపోతూ ముందుకు కొనసాగుతారు.
బాల్య దశ అనేది ఈ రీతిగా కొనసాగించబడుతుంది. అయితే ఆ దశను వారు అధిగమించిన తర్వాత యవన ప్రాయంలోనికి నడిపించబడతారు. ఆ యవన ప్రాయంలో వారి జీవిత నిర్మాణము అనేది చాలా సరైనదిగా ఉండాలి. యవన ప్రాయంలో ఒక మంచి భవిష్యత్తును వారు ఖచ్చితంగా పొందుకోవాల్సిన వారై ఉంటున్నారు. ఆ యవన దశలో వారి జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా బాల్య దశ అనేది సరైన రీతిలో నిర్మించబడటం అనేది చాలా అవసరం. అందుకే దేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అనే లేఖనాల్లో చూస్తున్నాము. ఆ బహుమానమును ఎలా సంరక్షించాలో, ఆ బహుమానమును ఎలా నడిపించాలో, ఆ బహుమానం అనగా ఆ బిడ్డలకు ఏమేమి నేర్పించాలో పరిశుద్ధ గ్రంథమందలి చాలా స్పష్టమైన వివరణ అనేది మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మనకి బాగుగా తెలిసిన మాటలు, బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపో. బాలుడిగా ఉన్నప్పుడే, బాల్యములో ఉన్నప్పుడే నేర్పించవలసిన విషయాలు సవ్యముగా వారికి ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటామో అప్పుడు వారి జీవితాలు ఖచ్చితంగా ఒక దీవెనకరంగా ఉంటాయి. చిన్న మాట, తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం ఏమిటో, సంఘం యొక్క కర్తవ్యం ఏమిటో, బిడ్డల పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరుచువాడెవడో. చాలమ్మా. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అనే ప్రశ్న ఎదురైనప్పుడు యేసు ప్రభువు వారు ఇస్తున్న సమాధానం ఇదిగో, మీరు మార్పు నొంది ఈ చిన్న బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యంలో ఖచ్చితంగా మీరు గొప్పవారిగా ఉంటారు, లేదా పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు అని సమాధానమిస్తూ చిన్న బిడ్డలను ఆయన చేర్చుకొనెను అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంచుమించు 4వ వచనంలో. కాగా 5వ వచనంలో, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును అని చెప్పి రాయబడుతున్న మాటను చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనని అభ్యంతరపరుచు వాడెవడో. ప్రియులారా, ఈ రోజున తల్లిదండ్రుల యొక్క కర్తవ్యాన్ని ఒక్కసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదగవలసి ఉండగా, బిడ్డలు ఆధ్యాత్మికంగా విశ్వాసములో బలపరచబడవలసి ఉండగా, ఈ రోజున తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం, తల్లిదండ్రుల యొక్క పని ఏ రీతిగా ఉంటుంది అంటే, వారిని దేవాలయంకి పంపించవలసి ఉండగా, వారిని సండే స్కూల్ పరిచర్యలో ప్రోత్సహించవలసి ఉండగా, వారిని ఆధ్యాత్మికంగా ఒక మంచి స్థాయిలోనికి తీసుకురావలసి ఉండగా, ఇదిగో సమయం అవుతుందని తెలిసినప్పటికీ, లేదా సండే స్కూల్ పరిచర్య జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా తల్లిదండ్రులంగా మన కర్తవ్యాన్ని కొన్ని పర్యాయాలు మనము నెరవేర్చలేకపోతూ ఉంటున్నాము. ఇదిగో దేవుని యొద్దకు వారిని పంపడానికి, లేదా వారు దేవుని యొద్ద నేర్చుకోవలసి ఉండగా తల్లిదండ్రులే వారి జీవితాలకు ఒక అభ్యంతరకరమైన సాధనాలుగా ఉంటున్న విధానము చూస్తుంటున్నాం. చాలా సందర్భాల్లో చాలా మందిని అడుగుతూ ఉంటాను, ఎందుకు సండే స్కూల్కి రాలేదు, లేదా ఎందుకు పంపించలేదు అంటే, 6 రోజులు స్కూల్కి వెళ్ళారు కదండి, ఈరోజు ఒక్కరోజే కదా, వారిని ఆడుకొనిద్దాం, లేదా ఇప్పటి వరకు కష్టపడుతున్నాడు, ఇప్పుడు వారికి కొంత విశ్రాంతినిద్దాం అనే సమాధానాలు ఈ రోజున తల్లిదండ్రుల నోట
ఉంటూ ఉంటున్నాయి. ప్రియులారా, ఇప్పుడు మనం భక్తిని మనం నేర్పించకపోతే, కొన్ని విలువలను మనం నేర్పించకపోతే, ఇదిగో వారు నడవలసిన మార్గాన్ని కానీ వారికి మనము బోధించకపోతే ఖచ్చితంగా వారిని బట్టి భయంకరమైన శ్రమను తల్లిదండ్రులుగా ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. 10వ వచనము సంఘ కర్తవ్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘ కర్తవ్యాన్ని, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి అని చెప్పి రాస్తున్న మాటను చూస్తూ ఉంటున్నాం. దేవుడు అలనాడు శిష్యులతో లేదా అక్కడ ఉన్న జన సమూహంతో చిన్నారి బిడ్డను కౌగిలించుకొని ఇదిగో వారి విషయంలో ఆయన బోధిస్తున్న ఒక మాట ఏమిటి అంటే, శిష్యులకు తెలియజేస్తున్న మాట లేదా అక్కడ ఉన్న వారందరికీ తెలియజేస్తున్న మాట, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి అని ఒక మంచి బాధ్యతను అలనాడు శిష్యుల పైన లేదా అక్కడ ఉన్న వారి పైన దేవుడు పెడుతున్న విధానం చూస్తున్నాం. ఈ రోజున సంఘముగా కూడా ఈ కర్తవ్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. సంఘమందలి వారికి ఆధ్యాత్మిక జీవితాలను ఎలాగైనా మనము ప్రోత్సహిస్తూ ఉంటున్నాం, ఎలాగైనా వారిని నడిపిస్తూ ఉంటున్నాం, ఎలాగైనా వారిని మనము బలపరుస్తూ ఉంటున్నాము. ఇదిగో వారి యొక్క ఆ పురికొల్పు, వారిని ఏ రీతిగా పురికొల్పుతూ మన ముందుకి కొనసాగుతున్నాము అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అలాగే బిడ్డల విషయంలో దేవుని చిత్తం ఏమిటో 14వ వచనంలో రాయబడుతున్న మాటలు, అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అని బిడ్డల విషయములో దేవుని చిత్తము అక్కడ తెలియజేయబడుతున్న విధానం చూస్తున్నాం. లాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము ఏమాత్రమో కూడా కానే కాదు. దేవుడు ఒక ఆత్మను ఈ భూలోకంలోనికి పంపాడు అంటే, దేవుడు ఒక బిడ్డని ఈ భూలోకంలోనికి పంపాడు అంటే ఖచ్చితంగా ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన ఆ యొక్క ఆలోచన దేవుడు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అట్టి ఆలోచన, అట్టి ఉద్దేశము అది వారి పట్ల నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. లేదా తల్లిదండ్రుల యొక్క ఆలోచన, లేదా తల్లిదండ్రుల యొక్క నేర్పరితనము, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికంటే ముందు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం వారికి ఏదైతే బోధిస్తున్నామో, మనం వారికి ఏదైతే నేర్పించాలనుకుంటున్నామో, మనము వారిని ఏ స్థితిలో అయితే చూడాలనుకుంటున్నామో, తల్లిదండ్రులంగా మనము వారి ముందు ఆ జీవితాన్ని కొనసాగించబద్దులమై ఉంటున్నాం. చాలా సందర్భాల్లో తెలియజేస్తాను, మనం దేవాలయానికి రాకుండా మన పిల్లలు దేవాలయానికి రావాలని కోరుకోవడం అనేది చాలా తప్పు. మనం ప్రార్థన చేయకోకుండా మన పిల్లలు ప్రార్థన చేయాలని కోరుకోవడం చాలా తప్పు. మనం ఆధ్యాత్మికంగా బలపరచబడకుండా ఇదిగో మన పిల్లలు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి అని కోరుకోవడం తప్పు. మనము పెద్దవారిని గౌరవించకుండా పెద్ద వయసులో ఉన్న మనలను మన పిల్లలు గౌరవించాలి అని కోరుకోవడం అనేది చాలా తప్పు. మనం నీతిగా బ్రతకకుండా మన పిల్లలు నీతివంతంగా బ్రతకాలి అని కోరుకోవడం అనేది చాలా తప్పు. కానీ మన జీవితాలలో ఈ లక్షణాలు మనం కలిగి ముందు కొనసాగితే చాలంట, వారు ఆటోమేటిక్గా మనం నేర్పించడం కాదు, వారే నేర్చుకుంటారంట. మనం ఏదైతే కలిగి ఉన్నామో అదే వారు నేర్చుకుంటారు. అందుకే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతున్న మాట చదువుదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని చెప్పి రాయబడుతున్న ఒక గొప్ప మాటను చూస్తూ ఉంటున్నాం. యథార్థవంతునుడగు నీతిమంతుని పిల్లలు, ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో, ఎవరైతే నీతిమంతులుగా జీవితాన్ని నడిపించుకుంటున్నారో. ఏమిటి యథార్థత? ఈ లోకంలో ఏ పాపానికి తావు లేకోకుండా, ఏ కోపానికి తావు లేకోకుండా ఇదిగో అనేక రీతులుగా ఒక న్యాయమైన మార్గంలో ఏ తల్లిదండ్రులు అయితే జీవిస్తూ ఉంటున్నారో, ఇదిగో నీతిమంతుని పిల్లలు, ఇదిగో క్రీస్తునందుల విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అనగా మన భక్తిని, మన విశ్వాసాన్ని సరైన రీతిలో మనం బలపరుచుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ ఉంటే గాన మన బిడ్డలంట ఏమవుతారంటే వాని తదనంతరము ఖచ్చితంగా
ధన్యులు అవుతారు. ఖచ్చితంగా ధన్యులు అవుతారు. ప్రియులారా, ఇదిగో మొదట మనం జ్ఞాపకం చేస్తున్నట్టుగా వారి ముందు మన నడత, మన మాట, మన ప్రవర్తనను నిరంతరము కూడా మనము సరైన రీతిలో పరిశీలన చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఏలీ కుమారుల జీవితం గురించి సెలవిస్తున్న ఒక మాటను చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 13వ వచనము. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి చేయలేదు. ఏలీ కుమారుల విషయంలో దేవుడు సమూయేలు గారితో, బాలుడుగా ఉన్న సమూయేలు గారితో మాట్లాడుతున్న మాటలు. ఏలీ ఒక యాజక ధర్మం నిర్వహిస్తూ ఉంటున్నాడు. ఇదిగో యాజకునికి దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో, దేవుని స్వరం ఎలా ఉంటుందో, దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవం ఎలా ఉంటుందో ఎరిగిన వాడు కనుక ఇదిగో సమూయేలు అనేక పర్యాయాలు వచ్చి ఇదిగో నా యజమానుడా లేదా నన్ను పిలిచారా అని ఏలీ ముందు మాట్లాడుతూ ఉంటుంటే 3వ పర్యాయము, అయ్యా ఈసారిగా నన్ను నీకు స్వరం వినబడితే తండ్రి నీ చిత్తం నేను ఆలకిస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడు అని సమూయేలుకి బోధిస్తున్న విధానము మనం చూడగలుగుతున్నాం. విన్న మాటలను హృదయమును పలక మీద ముద్రింపజేసుకొని తండ్రి మా విశ్వాస జీవితాలలో బిడ్డల నడవడిక, బిడ్డల యొక్క పెంపకము పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలో లేఖనాల్లో కొన్ని ఉదాహరణలు మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ చిన్నవారిని ఎవరైతే ఆటంకపరుస్తారో వారు శిక్షించబడతారని చెప్పి చదివిస్తున్నారు. ఈ చిన్నవారులు ఎవరు కూడా తృణీకరింపబడకుండా ఉండాలి అని ఇదిగో ఆ రీతిగా మీరు వారిని చూడాలి అని చెప్పి సంఘానికి సెలవిస్తున్నారు. ఈ చిన్నవారిలో ఒక్కరైనాను నశించడము మీ చిత్తము కాదని లేఖనాల్లో బిడ్డల పట్ల మీ చిత్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, ఈ మాటలను మా యొక్క హృదయమందు మేము ముద్రింపజేసుకొని మా బిడ్డలు మరి అనేక రీతులుగా మేలుకరముగా వారి జీవితాలు ఉండలాగన గోతండి వారికి ఒక మంచి జ్ఞానాన్ని, ఒక మంచి భక్తిని, ఒక మంచి విశ్వాసాన్ని అలవర్చే తల్లిదండ్రులుగా సంగముగా ఉండినట్లుగా మీరు మమ్మల్ని బలపరచమని మరొకసారి బిడ్డలందరినీ మీ హస్తాల చేతికి అప్పచెప్పుకుంటూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మరొకసారి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పరలోక భూలోకముల, అందరం కలిసి చెబుదాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను కన్యగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతె పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యంలోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలోండి తిరిగి లేచి పరలోకంకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం ప్రియులారా. ప్రేమ, తెచ్చసం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, నగనికం. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. తర్వాత కే ఆదిత్య. సేమ్ ఆత్మఫలములే. మైక్ ఆన్ చేయండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీక్ష,
మంచితనం అయితే ఆత్మఫలములు ఏమనగా సమాధానం దీర్ఘ శాంతం దయాలత్వం మంచితనం ఆశానిగ్రహం. క్లాప్స్ కొడదాం. ఓకే, గట్టిగా చెప్పా బైబిల్. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. వెరీ గుడ్, వెరీ గుడ్. జస్ట్ చెప్పు. 12 గోత్రాల పేరు: రూబేను, షిమ్యోను, యూదా, జెబులూను, ఇసకారు, లేవి, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, బెన్యామీను, మనష్షే. అయిపోయినాయి. క్లాప్స్ కొడదాం. సహోదరులు, ఐక్యత కలిగిండుట, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను కడప మీద కాలు తన అంగీలకు తైలము వలె నుండును. వెరీ గుడ్ అమ్మా. నా ప్రాణమాయహోను సన్నిధించుమును, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమాయహోను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు నేను మేము అనుకో. ఓకే, వెరీ ధైర్యంగా. ధన్యతులు ఆత్మవిస్మయ దీనులైన వారి ధనులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖపడి వారి ధనులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధనులు, వారు భూలోకం స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దొప్పులు కలవారి ధనులు, వారు తృప్తిపరచబడుదురు. కనికిరం కలవారి ధనులు, వారు కనికిరం పొందెదరు. హృదయ శుద్ధి గలవారి ధనులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచబడు వారి ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారి ధనులు, పరలోక రాజ్యం వారిదే. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆమెన్. శిష్యుల పేర్లు చెప్తాడు. 12 మంది శిష్యుల పేర్లు: కానానీయుడైన సీమోను, పేతురు అనబడిన సీమోను, అల్ఫై కుమారుడు యాకోబు, జబదయి కుమారుడు యాకోబు, తద్దాయి అబ్బాయి అనబడిన యూదా, మోసగాని ఇస్కరియోతు యూదా, పేతురు సోదరుడు ఆంద్రయ, యాకోబు సోదరుడు యోహాను, దిదుమా అనబడిన శిష్యుడు తోమ, లేవి అనబడిన శిష్యుడు మత్తయి, నాతానియేలు అనే శిష్యుడు బర్తలోమాయి, వెచ్చైన వాడైన పిలిపి. వచ్చిన 10 తెగుళ్ళు రక్తంగా మారాయి నీళ్ళన్నీ. కప్పలేమో కుప్పలుగా వచ్చాయి, పేలేమో ఇళ్లల్లో నిండాయి, ఈగలేమో ముసిరి విసిగించాయి. పశువులన్నీ పొలముల్లో చచ్చాయి, దద్దుర్లు మనుషులకు వచ్చాయి, మిడతలు వచ్చి పొలముల్లో పడ్డాయి. చీకటేమో కమ్మింది రాజ్యాన్ని, తొలిపిల్లలు పొందారు మరణాన్ని. టుడే సండే స్కూల్ స్టోరీ. ఒక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 3 కుమారులు. రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. నేను చనిపోయిన తర్వాత నా రాజ్యాన్ని, నా ఆస్తిని ఎవరు చూసుకుంటారని ఆలోచన వచ్చిందంట. 3 కుమారులు పిలిచి 3 విత్తనాలు ఇచ్చారంట. 4 మాసాక ఇవి చూపేయండి అన్నాడంట. 3 కుండీలు తీసుకొని 3 విత్తనాలు వేశారంట. 6 మాసాలు అయిపోయిన తర్వాత రాజు పిలిచాడంట 3 కుమారులు. నేను ఇచ్చిన విత్తనాలు చూపియండి అన్నాడంట. 3 కుమారులు విత్తనాలు చూపిస్తారంట. నాన్నగారు, ఈ ఎరుపు రంగు పువ్వుని తెచ్చా, దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో అన్నాడంట. 2వ కుమారుడా, నువ్వేం పెంచావు, నువ్వేం సంపాదించావు అన్నాడంట.
నాన్నగారు ఈ పసుపు రంగు పువ్వును తెచ్చా, దీని వాసన చూడండి ఎంత బాగుందో అన్నాడంట. మూడో కుమారుడు నువ్వేం పెంచు, నువ్వేం సంపాదించు అన్నారంట. నాన్నగారు నన్ను క్షమించండి, మీరు ఇచ్చిన విత్తనము ఏం పొలవలా అన్నాడంట. ఇద్దరు కుమారులారా ఇటండి, మీరు నన్ను మోసం చేశారు, మీ సొంత విత్తనాలు పెంచారు, మీరు నన్ను మోసం చేశారు అన్నాడు. చిన్న కుమారుడా, దీంట్లో నువ్వు యథార్థంగా ఉన్నా, నా రాజ్యాన్ని నా ఆస్తిని నీకు ఇచ్చేస్తున్నా. నేను ఇచ్చిన విత్తనాలు ఉడకబెట్టిన విత్తనాలు, అవేమి పలవు. చిన్న కుమారుడా, నువ్వు దీంట్లో యథార్థంగా ఉన్నా, నా రాజ్యాన్ని నా ఆస్తిని నీకు ఇచ్చేస్తున్నా. దీంట్లో ఈ స్టోరీలో మనం నేర్చుకునేది చిన్న కుమారులాగా యథార్థంగా ఉండాలి. దేవాని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మరొకసారి వందనములు చేస్తూ మీ పాద సముఖమును సమీపిస్తున్నాం. ఈ సండే స్కూల్ ఆదివారమున సండే స్కూల్ బిడ్డలను మీరు నిలవబెట్టి వారిని వాడుకున్న విధానాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. వారు ఇంకా మంచి జ్ఞానమందు వయస్సు వారు ఎదిగే భాగ్యమును దయచేయండి. ఆధ్యాత్మికంగా వారి జీవితములను మీరు బలపరచమని విజ్ఞాపనం చేస్తున్నాం. ఈ సండే స్కూల్ పరిసరను ప్రేమించి మరి ప్రియా కుటుంబము మాతంగి సువర్ణరాజు గారు వారి కుటుంబాన్ని బట్టి, వారి యొక్క కుమారుడు పెద్ద కుమారుడు సందీప్ గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ వ్యవస్థగా నిర్మించిన దేవుడు మీరు, ఆ కుటుంబ వ్యవస్థను ఫలభరితముగా మేలుకరంగా నడిపించే దేవుడు మీరు తండ్రి. మీ గొప్ప కార్యములు వారి జీవితాల పట్ల జరిగించండి, మీ దీవెనలు దయచేయండి తండ్రి. ప్రభా, వారు ఇరువురు కష్టపడుతున్నారు, అంచెలంచెలుగా వారి జీవితాలు హెచ్చించండి. చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి, ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ సమయంలో మొదట గేమ్స్ ఆడినవారు పెద్దవారిలో మొదటి బహుమతి ఎన్ జెస్సీ. ఒకసారి పెద్దలు రండి, ముందుకు రండి. డేవిడ్ రాజు గారు సంఘ పెద్దలు ముందుకు రావాలి, అందరూ క్లాప్స్ కొడదాం. రెండవ బహుమతి ఎం మహిత. ఎం మహిత సెకండ్ బహుమతి. మూడవ బహుమతి జే జెరూషా, మూడవ బహుమతి. అందరూ క్లాప్స్ కొడదాం గట్టిగా అమ్మా. బొద్దుగోలు డేవిడ్ రాజు గారు ఇస్తారు. మొదటి బహుమతి మ్యూజికల్ చైర్లు చిన్నపిల్లలు పి జాయ్. ఎన్ అక్షిత ఏంజల్ సెకండ్ బహుమతి. ఎన్ అక్షిత ఏంజల్. నిస్సి. ఓకే. విన్సీ. కే ఆదిత్య. కే ఆదిత్య. కే అఖిల ప్రియ. కే జెస్సికా. డాలీ పడుకుంది కదా. ఓకే. జెస్సి. ఆకాష్. జే మనషే. సిహెచ్ సమంత. యశ్విన్ శరణ్ తేజ.